హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బల్క్ ఎస్ఎంఎస్ ఎలా పంపించాలో నేర్చుకుందాం. అంటే ఒకేసారి మీరు ఒక 100 నెంబర్స్కి ఎస్ఎంఎస్ పంపించాలనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి నెంబర్ టైప్ చేసి మొబైల్లో సెండ్ చేసే బదులు ఏంటంటే నేను ఇప్పుడు చూపించబోయే ఈ యాప్ని యూస్ చేసి ఏంటంటే ఒకేసారి 100 మందికి ఆ మెసేజ్ పంపించవచ్చు అన్నట్టు. ఓకే, అయితే 100 మంది అనే కాదు, మీరు ఎన్ని నెంబర్స్ టైప్ చేస్తే ఎన్ని నెంబర్స్ దానిలో పేస్ట్ చేస్తే అంతమంది నెంబర్స్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, నేను ఇక్కడ ఒక యాప్ చూపిస్తాను. ఆ యాప్ పేరు ఏంటంటే మైటీ టెక్స్ట్. ఇంతకుముందు కూడా నేను ఏంటంటే ఈ మైటీ టెక్స్ట్ యాప్ యూస్ చేసి మొబైల్లో నుంచి ఎస్ఎంఎస్ ఎలా కాపీ చేయాలో చెప్పాను. కాకపోతే దీంతో ఇంకొక యూజ్ కూడా ఉంటుంది. ఆ యూజ్ ఏంటి అంటే బల్క్ ఎస్ఎంఎస్ పంపించడం అన్నట్టు. ఓకే, దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ని యూఎస్బీ కేబుల్ తోటి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను మైటీ టెక్స్ట్ అనే దాన్ని నేను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాను. మీరు కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి మైటీ టెక్స్ట్. ఓకే, నేను ఆల్రెడీ చూడండి ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను ఇదే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ మైటీ టెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఏమంటుంది అంటే ఒక ఈమెయిల్ అడ్రస్ తోటి లాగిన్ కమ్మంటుంది. ఓకే, ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి లాగిన్ అవ్వడానికి ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో అదే ఈమెయిల్ అడ్రస్ తోటి కూడా లాగిన్ అవ్వచ్చు. అది మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మైటీ టెక్స్ట్ అని టైప్ చేయండి. ఓకే, మైటీ టెక్స్ట్ అని టైప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు మొబైల్లో లాగిన్ అవ్వడానికి ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే యూజ్ చేశారో అదే ఈమెయిల్ అడ్రస్ తోటి ఈ సైట్లో కూడా లాగిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ యూఎస్బీ కేబుల్ తోటి కంప్యూటర్ కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు చూడండి, మీకు బ్యాలెన్స్ ఎక్కడి నుంచి కట్ అవుతుంది అంటే మీ మొబైల్ నుంచే కట్ అవుతుంది. మీ మొబైల్లో ఎస్ఎంఎస్ ప్యాక్ ఉండాలి. ఓకే, ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ వేయించుకోండి. వేసుకున్న తర్వాతనే ఇది యూజ్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక చూడండి, ఇక్కడ నాకు న్యూ మెసేజ్ అని చూసారా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, న్యూ మెసేజ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, చూస్ కాంటాక్ట్ లిస్ట్, దీన్ని ప్రెస్ చేయండి. లేదా మీ దగ్గర ఉన్న నెంబర్స్ అన్నింటిని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంటాక్ట్ లిస్ట్ని క్లిక్ చేసి మీ దగ్గర ఏమేమైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను నా నెంబర్ టైప్ చేస్తున్నాను 9395306603 అని టైప్ చేశాను. టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కామ పెట్టేయండి. కామ పెట్టేసి అలా ఇంకొకరి నెంబర్ టైప్ చేయండి. అలా మీరు ఎంతమందికి అయితే ఎస్ఎంఎస్ పంపించాలనుకుంటారో వాళ్ళందరూ టైప్ చేసి ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఈ సెండ్ని ప్రెస్ చేసినట్టయితే వాళ్ళందరికీ ఏంటంటే ఒకేసారి ఈ ఎస్ఎంఎస్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.